కానీ ఇంతలా భయపడటం కొంచెం ఓవర్. పెళ్ళానికి భయపడే తీరాలా ఏంటి? పెళ్ళామంటే భయపడి తీరాలి మైసాన్. ఇలా చూడండి, నాకు యాక్సిడెంట్ అయింది, నా డ్రెస్ చిరిగిపోయింది. మీరే నన్ను హాస్పిటల్లో చేర్పించి నా కొత్త డ్రెస్ అది కొనిచ్చారు. పోతే ఈ రోజు డిశ్చార్జ్. వచ్చి ఇప్పుడే డిశ్చార్జ్. ఒక్క నిమిషం బండి చూస్తారే రండి. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఇక్కడ సరే సార్, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. ఏమైంది అల్లుడు? ఏమిటి అవతారం? ఏం లేదు మావయ్య, మిక్సీ రిపేర్ కి ఇచ్చా కదా, అది తెచ్చేటప్పుడు లారీ గుద్ది పడిపోయాను. వీళ్ళే కాపాడి హాస్పిటల్ చేర్పించారు. వీళ్ళే కొత్త డ్రెస్ కూడా కొని. ధన్యవాదాలండి, మీ మేలు మర్చిపోలేం. ఇందులో ఏముందండి, మనిషికి మనిషి సాయం చేసుకోపోతే ఎలా? ఈ కాలంలో ఈ మాత్రమైనా ఎవరు చేస్తున్నారండి? పర్లేదు. చాలా సంతోషం. ఏమండి, అయినా మీరు ఎందుకు వెళ్ళారండి? మిక్సీ మీరు తెద్దామని వచ్చాక వెళ్ళాను. చూసుకుంటాను. సత్యం సార్, ఏంటి ఎలా వచ్చారు? మీకు తెలిసిన వాళ్ళ బార్లో ఏమన్నా గొడవ? లేదు, లారీ వాడు లైట్ గా గుద్దితే అనుకోకుండా మేము చూసి హాస్పిటల్ చేసి తీసుకొచ్చాము అంతే. మీరు బయలుదేరి. ఓకే సార్, మేము వెళ్ళొస్తాం. నాన్న, ఎక్కడికి వెళ్ళావు నాన్న? స్కూటర్ అర్థం విరిగింది కానీ ఇంక పెద్దగా ఏం కాదు. అమ్మా, నాన్న జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూడమ్మా. ఇంత డబ్బా? వాళ్ళే వేసుకోవడానికి బట్టలు కొనిచ్చారు. సరే మేము వెళ్ళొస్తామండి. సార్ ఆయన బార్ అన్నారు, ఏం బార్? నేను బార్ నడుతున్నాను, దాని ఈ గురించి చెప్పాను. సారాది అమ్ముతారే ఆ బారేనా సార్? అవునండి అవునండి. హలో సార్, వాళ్ళకి డబ్బు మీ ఇచ్చేస్తాను. పేరేంటి సార్?